నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త కొద్దిసేపటి క్రితమే ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో పడినట్లుగా వార్తా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా మనం అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం. జగన్ జాతకం పైన వేణుస్వామి సంచలన వ్యాఖ్యలైతే చేశారు. జగన్ జాతకంలో గండం ఉందంటూ 2027 తర్వాత ఆరోగ్య కేసులపైన కూడా వేణుస్వామి ఈ రకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. దీని పట్ల ప్రస్తుతం రాజకీయ నాయకులు అలాగే ప్రజలు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అయితే తెలియజేస్తున్నారు. రాజకీయ నాయకుల భవిష్యత్తు, వారి జాతకాలు, గ్రహాల స్థితిగతులపైన జ్యోతిష్కులు చేసే వ్యాఖ్యలు ఎప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ సినీ ప్రముఖుల జాతకాలపైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలిచే జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జగన్ కు రాబోయే రోజుల్లో గ్రహబలం అనుకూలంగా ఉండకపోవచ్చని వేణుస్వామి పేర్కొన్నట్లుగా తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఇంటర్వ్యూ వివరాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా 2027 జూన్ తర్వాత ఆయన జీవితంలోకి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అయితే ఇవి జ్యోతిష్యం పరమైన అంచనాలు మాత్రమేనని, వాటి నిర్ధారిత భవిష్యత్తు సంఘటనలు కూడా చూడకూడదని కూడా గమనించాలి. ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్ జరిగిన ఇంటర్వ్యూలో వేణుస్వామి వైఎస్ జగన్ గురించి పలు ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో జగన్ అనుకోకుండా తనకు ఎదురయ్యారని ఆయన చెప్పారు. ఆ సందర్భంలోనే జగన్ తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంశం పైన తనతో మాట్లాడినట్లుగా వేణుస్వామి అయితే వెల్లడించారు. వేణుస్వామి చెప్పిన వివరాల ప్రకారంగా వైఎస్ జగన్ మిథున రాశి ఆరుద్ర నక్షత్రానికి చెందినవారని పేర్కొన్నారు. ఆ జాతక వివరాలను ఆధారంగా చేసుకొని 2027 జూన్ తర్వాత గ్రహాల స్థితిలో మార్పులు కనిపిస్తాయని ఆయన అంచనా వేశారు. ముఖ్యంగా ఆ సమయంలో బుధుడిలో కుజుడు ప్రవేశించే పరిస్థితి ఉంటుందని, దాని ప్రభావం సుమారు 8 నెలల పాటు ఉండొచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ కాలంలో జగన్ కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా సూచించినట్లుగా సంబంధిత కథనాలు పేర్కొంటున్నాయి. వేణుస్వామి ప్రధానంగా 2 అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అందులో మొదటిది ఆరోగ్యం కాగా, రెండోది న్యాయపరమైన వ్యవహారాలు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వెన్నునొప్పి, కాళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పినట్లుగా సమాచారం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. 2027 నుంచి జగన్ పాదయాత్ర చేపట్టి మళ్లీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారనే రాజకీయ చర్చ ఇప్పటికే ఉంది. ఎన్నికల సమయానికి ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన పాదయాత్రకు సిద్ధమవుతున్న సమయంలోనే ఆరోగ్య సమస్యలపైన వేణుస్వామి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పాదయాత్రకు సంబంధించిన రాజకీయ ప్రణాళికలు, భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులపైన అధికారిక నిర్ధారణగా ఈ జ్యోతిష్య వ్యాఖ్యలను పరిగణించలేమని కూడా అంటున్నారు. జగన్కు ఎదురయ్యే అవకాశం ఉందని వేణుస్వామి ప్రస్తావించిన వారి అంశం న్యాయపరమైన ఇబ్బందులు. గతంలో పెండింగ్ లో ఉన్న పాత కేసులు లేదా న్యాయపరమైన వ్యవహారాలు మళ్లీ చర్చలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన అంచనా వేసినట్లుగా కథనాలు అయితే చెప్తున్నాయి. దీంతో జగన్ రాజకీయ భవిష్యత్తు పైన మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే వైఎస్ జగన్ కు సంబంధించిన పలు కేసులు, న్యాయపరమైన అంశాలు రాజకీయంగా కూడా చర్చనీయాంశాలుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 2027 జూన్ తర్వాత పాత వ్యవహారాలు మళ్లీ తెరపైకి వస్తాయన్న వేణుస్వామి వ్యాఖ్యల ఆసక్తిని పెంచాయి. అయితే ఏదైనా కేసు తిరిగి విచారణకు రావడం లేదా న్యాయపరమైన పరిణామాలు చోటు చేసుకోవడం అనేది కూడా సంబంధిత కోర్టులు, దర్యాప్తు సంస్థలు, న్యాయ ప్రక్రియలపైన ఆధారపడి ఉంటుంది. జ్యోతిష అంచనాలతో వాటిని ఖరారు చేయడం సాధ్యం కాదు. ఇక భవిష్యత్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయం సాధించినా కూడా ప్రమాణ స్వీకారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వేణుస్వామి సూచించినట్లుగా తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయకుండా కనీసం 10 రోజుల వ్యవధి తీసుకోవాలని ఆయన చెప్పినట్లుగా సంబంధిత కథనాలు ఉంది. ఆ సమయంలో ఉత్తర భారతదేశంలోని 2 శక్తివంతమైన క్షేత్రాలను దర్శించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేయాలని కూడా సూచించినట్లుగా సమాచారం. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వర్గాల్లోనూ రాజకీయ విశ్లేషకుల్లోనూ చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా 2027 నుంచి జగన్ చేపట్టబోయే రాజకీయ కార్యక్రమాలు, ప్రజలకు వెళ్లే ప్రయత్నాలు, వచ్చే ఎన్నికల వ్యూహాల నేపథ్యంలో ఈ జోషం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే వేణుస్వామి వ్యాఖ్యలను కొందరు జ్యోతిష్య గణన చూస్తుండగా మరికొందరు మాత్రం వీటిని కేవలం ప్రచార కోణంలో వచ్చిన వ్యాఖ్యలుగా కొట్టిపారేస్తున్నారు. రాజకీయ నాయకుడి ఆరోగ్యం, ఎన్నికల ఫలితాలు, కోర్టు కేసుల భవిష్యత్తు వంటి అంశాలను కూడా జాతకాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పగలమనే చర్చ కూడా మరోవైపు కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే జగన్ జాతకం పైన వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకైతే దారితీశాయి. 2027 జూన్ తర్వాత నిజంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయం ఇప్పుడు చెప్పడం అయితే సాధ్యం కాదు. జగన్ పాదయాత్రకు అయితే సిద్ధమవుతున్న సమయంలో ఈ జోష్యం రావడం వెనుక రాజకీయమైనటువంటి వ్యూహం ఉందా, లేక ఇది కేవలం జ్యోతిష గణన ఆధారంగా చేసిన అంచనా మాత్రమేనది మాత్రం రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుంది.